ఫండింగ్, దేశద్రోహ కార్యకలాపాలతో కాశ్మీర్ లోయను అశాంతికి గురి చేసిన వేర్పాటువాద నెట్వర్క్ పైన భారత న్యాయస్థానం ఉక్కుపాదం మోపింది. నిర్దిష్ట సంస్థ దుర్ఖాతాన్ ఏ మిల్లత్ అధినేత్రి ఆసియా ఆంద్రాబీకి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపైన పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ దీన్ని తీవ్రమైన న్యాయ వైఫల్యంగా అభివర్ణించింది. దీంతో ముందు మీ దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపైన ఆత్మ పరిశీలన చేసుకోండి, అబద్ధాలతో కథనాలు అల్లడం ఆపండి అంటూ భారత విదేశాంగ శాఖ పాక్కు ఘాటుగా బదులిచ్చింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. భారతదేశం నుంచి కాశ్మీర్ను వేరు చేయాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపన. శ్రీనగర్లో పాకిస్తాన్ జెండాను ఎగరవేసిన ఆసియా ఆంద్రాబీ. కాశ్మీర్ను కుదిపేసిన 2010 నాటి కృపసిద్ధ రాళ్లదాడి ర్యాలీలో ఆసియా. ఆంద్రాబీ భర్త ఆషిక్ హుస్సేన్ పంక్తు జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాద నాయకురాలు ఆసియా ఆంద్రాబీకి భారత న్యాయస్థానం మంగళవారం రోజు జీవిత ఖైదు శిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆమె అనుచరులకు 30 ఏళ్ల చొప్పున శిక్షలు ఖరారు చేసింది. అయితే వీరికి భారత్ శిక్ష వేయడం పైన పాకిస్తాన్ నిప్పులు చెరగ్గా భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వేర్పాటువాదులకు మద్దతుగా ఇస్లామాబాద్ విడుదల చేసిన ప్రకటనను అబద్ధాల పుట్టగా అభివర్ణించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు పాక్కు లేదని స్పష్టం చేసింది. నిషిద్ధ మహిళా వేర్పాటువాద సంస్థ దుఖ్తారాన్ ఏ మిల్లత్ వ్యవస్థాపకురాలు ఆసియా ఆంద్రాబీకి ఢిల్లీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. ఆమెతో పాటు ఆమె సహచరులు సోఫీకి, నహీదాకి 30 ఏళ్లు జైలు శిక్ష వేసింది. అయితే వీరు దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం, లోయల్లో అర్లర్లకు ప్రేరేపించడం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం వంటి తీవ్రమైన ఆరోపణలపైన 2018లో అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీరిని అదుపులోకి తీసుకొని లోతైన విచారణ జరిపింది. 1987లో దుఖ్తారాన్ ఏ మిల్లత్ సంస్థను స్థాపించిన ఆసియా ఆంద్రాబీ కాశ్మీర్ లోయలో మహిళను వేర్పాటువాదం వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారని ఎన్ఐఏ గుర్తించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని, హింసను ప్రేరేపించాలని ఆమె కుట్రలు పన్నినట్లు ఎన్ఐఏ పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పించింది. ఈ ఏడాది జనవరిలోనే వీరికి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వీరిని దోషులుగా తేల్చింది. తాజాగా మంగళవారం రోజు వీరికి శిక్షలను ఖరారు చేసింది. పాకిస్తాన్ ఈ తీర్పును ఖండిస్తూ బుధవారం రోజు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎక్స్ వేదికగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ పోస్టర్ పెట్టింది. అందులో ఆసియా ఆంద్రాబీ, ఆమె సహచరులకు శిక్ష వేయడాన్ని తీవ్రమైన న్యాయ వైఫల్యంగా అభివర్ణించింది. అలాగే ఇది జమ్మూ కాశ్మీర్లో ప్రాథమిక హక్కుల నిరంతర అణిచివేతను ప్రతిబింబిస్తోందని పేర్కొంది. అయితే దీనిపైన తాజాగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం నుంచి ఇలాంటి ప్రకటనలు రావడం ఆశ్చర్యమేమీ కాదు. అమాయక ప్రజల ప్రాణాలు తీసే హింసను సమర్థించే దేశం పాకిస్తాన్ అని ఆయన మండిపడ్డారు. భారత న్యాయ ప్రక్రియల గురించి మాట్లాడే అర్హత పాకిస్తాన్కు లేదని రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. నిరాధారమైన కథనాలు అల్లడం ఆపి మీ దేశంలో జరుగుతున్న ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘనపై ఆత్మ పరిశీలన చేసుకోండి అని పాక్కు హితవు పలికారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే బాగుండదని హెచ్చరించారు. ఆసియా ఆంద్రాబీ గురించి మీకోసం కొన్ని నమ్మలేని నిజాలు. 1983లో జన్మించిన ఆసియా ఆంద్రాబీ శ్రీనగర్లోని ప్రభుత్వ మహిళా కళాశాలలో గృహ విజ్ఞాన శాస్త్రంలో తన అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఒక సామాజిక రాజకీయ పార్టీ అయిన జమాత్ ఏ ఇస్లామీ మహిళా విభాగంలో చేరిన తర్వాత ఆమె రాజకీయ రంగ ప్రవేశం ప్రారంభమైంది. ఆమె 1985లో దుఖ్తారాన్ ఏ మిల్లత్ అనే తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారని జమాత్ ఏ ఇస్లామీని విడిచిపెట్టింది. భారతదేశం నుంచి కాశ్మీర్ను వేరు చేయాలనే ఉద్దేశంతో ఇస్లామిస్ట్ సంస్థను స్థాపించి ఆమె వేర్పాటువాద నాయకురాలిగా మారింది. శ్రీనగర్లో పాకిస్తాన్ జెండాను ఎగరవేసిన సందర్భంలో సహా ఆమె చాలా వివాదాలను రేకెత్తించారు.
ఆంధ్రాబీ పాకిస్తాన్ అనుకూల తీవ్రవాద అనుకూల వైఖరికి ప్రసిద్ధి చెందింది. ఆంధ్రాబీ భర్త ఆషిక్ హుస్సేన్ పంక్త్ మానవ హక్కుల కార్యకర్త హెచ్ఎన్ వాంతు హత్య కేసులో ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఆమె కాశ్మీర్లో జరిగిన అనేక నిరసన ప్రదర్శనల్లో పాల్గొంది. వాటిలో కాశ్మీర్ను కుదిపేసిన 2010 నాటి కృపసిద్ధ రాళ్ల దాడి ర్యాలీలు కూడా ఉన్నాయి.